కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందంటూ బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈటెల పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 34,000 కోట్ల రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ అది ఎలా సాధ్యమో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై రేవంత్ బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండాల్సిందేనని, కానీ ఆటో డ్రైవర్లకు రేవంత్ ప్రభుత్వం ఇస్తామన్న 12,000 సాయం ఇవ్వాలంటూ ఈటెల డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బెల్ట్ షాపులు బంద్ చేస్తానని చెప్పిండా లేదా? బెల్ట్ షాపులు బంద్ చేస్తానని చెప్పిండా లేదా? కానీ ఇంతవరకు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు బంద్ కాలేదు. ఆనాడు కేసీఆర్ 150 మందికో 200 మందికో మగవాళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టించిండు. ఆ బెల్ట్ షాపులో దానికి పొద్దుపొద్దులు లేదు, రాత్రిపూట లేదు, 24 గంటలు ఓపెన్ అయిండే షాపులు బెల్ట్ షాపులు. నా గ్రామాలలో కడుపు నొప్పి చేస్తే ట్యాబ్లెట్ దొరకదు గ్రామంలో. కానీ అర్ధరాత్రి పూట తాగుడుకు బానిసైన వాడికి అర్ధరాత్రి పూట కుదిరేస్తే మాత్రం మందు సిద్ధ దొరుకుతున్నమాట. వాస్తవ కాలం చెప్పండి. ఇవాళ పంటలు పండినా, పెన్షన్లు వచ్చినా, రైతు బంధు వచ్చినా బరకత్తు లేదని చెప్పి ఎందుకు బాధపడుతున్నారా?